చికెన్ కర్రీలో కందనకాయ ముక్కలు వేరుకొని తినేవాళ్ళు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు జీవా న్యాచురల్ లైఫ్. ముందుగా ఈరోజు మన వీడియోలో కందనకాయలు రోస్టెడ్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా కొన్ని కందనకాయలు తీసుకొని శుభ్రంగా కడుక్కొని వాటి మీద ఉన్న కొవ్వుని తీసేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. అలాగే రెసిపీకి కావాల్సిన టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర వీటన్నిటిని శుభ్రంగా కడుక్కొని ముక్కలుగా కట్ చేసుకొని వీటిని కూడా పక్కన పెట్టుకోవాలి. కందనకాయలు కానీ, ఉల్లిపాయలు కానీ, టమాటాలు కానీ, పచ్చిమిర్చి ఎంత సన్నగా కట్ చేస్తారో అంత బాగా ఉడికిపోతాయి. కట్ చేసేటప్పుడు ఎంత స్లోగా కట్ చేస్తారో తినేటప్పుడు అంత ఫాస్ట్గా తినేస్తారు. అదే కటింగ్లో ఉన్న సీక్రెట్. అలా కట్ చేసుకున్నవన్నీ ఒక పాత్రలో పక్కన పెట్టుకోవాలి. తర్వాత పొయ్యి వెలిగించుకొని పొయ్యి మీద బాండీ పెట్టుకొని బాండీలో నూనె పోసుకొని నూనె వేగేంత వరకు వేచి చూడాలి. నూనె కాగినాక సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత మనం నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి. అలాగే టమాటాలు, పచ్చిమిర్చి వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఉడికించిన తర్వాత శుభ్రంగా కడుక్కున్న కందనకాయలు వేసుకొని వాటి మీద కారం, పసుపు, ఉప్పు వేసుకొని మసాలా ముక్కలకు పట్టే విధంగా కలదిప్పుకొని మూత పెట్టుకోవాలి. 5 నిమిషాలు ఉడికించిన తర్వాత మూత తీసుకొని కలదిప్పుకొని గరం మసాలా, ధనియాల పొడి వేసుకొని కొత్తిమీర వేసుకొని మరో 2 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. ఇదిగో మనకు కావలసిన రోస్టెడ్ కందనకాయల ఫ్రై రెడీ అయిపోయింది. దీన్ని మనము రైస్లో కానీ, పుల్కాలో కానీ, రోటీలో కానీ మిగల్చకుండా తినేయచ్చు. అలాగే సాంబార్లో అయితే ముద్దకి నంచుకొని తినేయచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.